హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివశక్తి ఛానల్. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూద్దామండి. ఈ రీడింగ్లో బ్రేక్ త్రూ, ఇది జస్టిస్ కార్డ్ అండి. మీ పర్సన్ ఈ రిలేషన్లో జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీకు జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు, మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారంటే పాస్ట్ ఎనర్జీలో మీకు అన్యాయం చేసినట్టుగా ఈ రీడింగ్లో 100% అర్థమవుతుందండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా పశ్చాత్తాపంలో ఉన్నారండి. ఎందుకంటే పాస్ట్లో మీతో ఈగోతో యాటిట్యూడ్తో బిహేవ్ చేసినందుకు, మీకు అబద్ధాలు చెప్పినందుకు, మిమ్మల్ని చీట్ చేసినందుకు, మీరు ఉండంగానే థర్డ్ పార్టీలోకి వెళ్ళినందుకు, ఇతరుల మాటలు విని మిమ్మల్ని నిందించినందుకు మీ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. చాలా వరీ అవుతున్నారు, చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఇప్పుడు తను ఏ తప్పులు చేశారో, ఎందుకు చేశారో ఆ తప్పులన్నీ ఒప్పుకోవాలనుకుంటున్నారు, మీకు సారీ చెప్పాలనుకుంటున్నారండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ ప్రేమను కోరుకుంటున్నారండి. మీ పర్సన్ మీ తోడుని కోరుకుంటున్నారు, మీ ప్రేమను కోరుకుంటున్నారు, మీ కేరింగ్ని కోరుకుంటున్నారు, మీతో కలిసి బతకాలనుకుంటున్నారండి. పాస్ట్లో మిమ్మల్ని అర్థం చేసుకోనందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ ఇంకా పాస్ట్ ఎనర్జీలోనే స్టక్ ఫీల్ అవుతున్నారండి. పాస్ట్లో తను చేసిన తప్పుల్ని తలుచుకుని చాలా వరీ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. స్లోయింగ్ డౌన్ ఎనర్జీలో ఉన్నారండి. ఇంకా తన ఎనర్జీ చాలా స్లో మూమెంట్లోనే ఉంది. తను యాక్షన్ తీసుకునే టైంని పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారండి, కానీ మీకోసం డెఫినెట్గా యాక్షన్ అయితే తీసుకుంటారండి. ఈ రిలేషన్లో సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీతో కలిసి బతకాలనుకుంటున్నారు, మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారండి. డెఫినెట్గా మీకోసం యాక్షన్ అయితే తీసుకుంటారు, కాకపోతే కొంచెం టైం పడుతుందండి. మీ పర్సన్ ఎనర్జీ చాలా స్లోయింగ్ డౌన్లో ఉందండి.